నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. తిరుపతి జిల్లా తిరుపతిలో పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ నిర్వహించారు. ఈ కమిటీలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు మాట్లాడుతూ ప్రతి మండలంలోని విలేకరులు కలిసికట్టుగా ఉండి ఏ సమస్యనైనా పోరాడి సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విలేకరులందరూ సమానమేనని, చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం సత్యవేడ్ నియోజకవర్గం కన్వీనర్ వేణును తిరుపతి జిల్లా కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగారు మాట్లాడుతూ సత్యవేడ్ నియోజకవర్గంలో పనిచేస్తున్న విలేకరులందరికీ చాలా సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా ఇంటి స్థలాలు, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులో, కార్పొరేషన్ స్కూల్లో పిల్లలకు ఫీజులు రాయితీ కల్పించాలని, ఏ విలేకరికైనా సమస్య వచ్చినా జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అందరూ విలేకరులు కలిసి ఆ సమస్య పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో CPM నగర కార్యవర్గ దర్శి సభ్యులు వేణుగోపాల్, M మాధవ్, బుజ్జి, నగర కమిటీ సభ్యులు ND శ్రీనివాసులు, SFI నాయకులు రవి, ప్రజాశక్తి గోపి, వేమన, విజ్ఞాన కేంద్రం కన్వీనర్ M నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మనం పోరాటం ఫలితంగానే ఆఖరి మూమెంట్లో మండలం గారు మా నియోజకవర్గంలో చాలా మంది వరకు మంచి వాళ్ళు, చెడు వాళ్ళు అందరూ కూడా ఇంకా చాలా మంది చేసుకొని మాకే సమస్య వచ్చినప్పుడు ప్రజలు చెప్పి వాళ్ళ సమస్య వాళ్ళు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు నమ్ముకొని ఇప్పుడు మనం ఒక యూనియన్ అనేది మనం స్థాపించుకోవాలి. మనకు అక్కడ ఏదైనా జరిగిందంటే అక్కడ వాళ్ళలో జరిగితే అందరూ కలిసి చేసుకునే ఉంటే చేసుకోవాలి. మనకు మించి అక్కడ నిర్మించుకోవాలి. ఇప్పుడు మీ దాకా రావచ్చు, ఇదంతా కూడా మాకు మళ్ళీ ఏం ఆదాయం ఏదో ఒకటి ఆదాయం ఉంటేనే ఏదో ఉంటే అలా ఉండేప్పుడు మనం అక్రిడేషన్ ఈ 5 సంవత్సరాలు చాలా ఇష్యూ వచ్చింది. చాలా మందికి 10 కార్డు వచ్చే వాళ్ళకి 5 కార్డు వచ్చింది, 5 కార్డు వచ్చే వాళ్ళకి 2 వచ్చింది, 1 వచ్చింది, అలా వచ్చింది. అలా ఉండకుండా ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏది వస్తే కానీ మనం ట్రై చేసేది పాతలాగా అక్రిడేషన్ వచ్చేదానికి కృషి చేయాలి. అదేలాగా తమిళనాడులో జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు కొత్తగా స్టార్ట్ చేశారు 2 సంవత్సరాలు. అలా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ బోర్డు రెడీ చేసేదానికి దీనివల్ల ప్రయత్నం ఖచ్చితంగా చేయాలనేది మేము ముందు చేస్తున్నాం సార్. ఇంకోటి 58 సంవత్సరాలు అయిన తర్వాత జర్నలిస్ట్, రిటైర్డ్ జర్నలిస్ట్ అనేసి గుర్తించి వాళ్ళకి నెలకు 12,500 పెన్షన్ ఇస్తున్నారు. అలా వాళ్ళు వదులుకోలేదు, ఏం చేయలేదు, కానీ దానికి వస్తారు. వాళ్ళని చూసేప్పుడు చాలా బాధగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళకి రాకూడదు. దానికి వల్ల ఆయన ప్రయత్నం చేయాలి. చేయవలసింది తన సొంత డబ్బులైనా కూడా వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు కూడా ఇంకా కూడా నిర్వహించడానికి ఇప్పుడు కూడా అడుగుతారు, చేపలు ఏం చేద్దాము అంటే నాలాంటి వాళ్ళు అందరికి నన్నైతే అట్లా అడుగుతుంటారు, ఏం చేద్దాము, ఎట్లా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తే నేను చాలా వరకు కూడా తిరుపతి జిల్లాలో సత్యవేడు, కాళహస్తి, రేణిగుంట ఆ ప్రాంతాల్లో కొంతమందితో నేను ఫోన్ చేసినప్పుడు సార్ కూడా చెప్పాను. సార్ సో ఇట్లా అంటే అనుకోకుండా కొన్ని ఎన్నికలు మరి కొన్ని వాళ్ళ బిజీ షెడ్యూల్లో వాళ్ళ వల్ల కొంతవరకు మరుగుపడింది. అదే భవిష్యత్తులో సార్ లాంటి సీనియర్ల సలహాలు ఇది కూడా నా సర్కారు విద్యుత్ సలహాలు మన గోపి గారి యొక్క మంచి ఏంటంటే కాంట్రాక్ట్ కూలీ కాదు, అసంఘటిత కార్మికుడు అంతకన్నా కాదు. ఎప్పుడు పెట్టుకుంటారో ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఆఫీస్లో ఉండే సబ్ ఎడిటర్ల వరకు అయితే ఏదో వరకు శాలరీలు అవి వస్తున్నాయి, కానీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి కనీసం భద్రత కానీ సెక్యూరిటీ కానీ ఏమీ లేదు. ఈ విషయం మీద యూనియన్లు ఏమైపోతున్నాయంటే అక్రిడేషన్ కార్డు తీసి ఇచ్చేసామా, ప్రభుత్వాలు మారితే ఇళ్ల స్థలాల కోసం కొట్లాడామా, ఇన్సూరెన్స్లు అవి ఇవి ఇప్పించామా, అక్కడికి అలసిపోయినట్టు అయిపోతున్నాయి. ఇది కాదు, ఇది అవసరమే. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మన ఇళ్ల పట్టాలు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి పోటీని బట్టి అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అంటే ఈ ప్రభుత్వం అనే కదా, రేపు రాబోయే ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ క్యూ పెడతారు. ఏదో యూనియన్ వాళ్ళు పోతారు, ఆ యూనియన్ కాలు అందరూ పోతారు. అయితే అది ఏదైనా కానీ
సాధించుకొని వస్తా ఖచ్చితంగా. కానీ యూనిటీ అనేది ఖచ్చితంగా లేదు. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం జరిగితే ఖచ్చితంగా దయచేసి స్పందించాలి. ఎవరు స్పందించట్లేదు. ఈవెన్ నాకు కూడా జరిగింది. ఎవరు ఒక్కరన్నా కనీసం యాక్సిడెంట్ అయ్యి బెడ్లో 3 months ఉన్నాను సార్. అనవసరంగా సిటీ కేబుల్లో నా మీద చిన్న అవార్డు వేసి బయట పంపించారు. జాబ్ లేదు, నేను సింగిల్. సో నా ఫ్యామిలీ గడిచేది కూడా చాలా కష్టం. ఈవెన్ ఎవరు ఒక్క జర్నలిస్ట్ కూడా వచ్చి ఏమ్మా ఇలా జరిగింది అని ఒక్కరు కూడా స్పందించింది కాదు. ఇంకెవరికైనా ఏదైనా ఒక్క చిన్న హెల్ప్ అయినా కూడా మన సైడ్ నుంచి హెల్ప్ చేయాలి అనేది నా ఉద్దేశం. దాంట్లో నేనుంటా ఫస్ట్. ఎవరైనా కానీ జస్ట్ కాల్ చేయండి చాలు. ఇప్పుడుండే వాళ్ళన్నా కనీసం నిజాయితీగా ఉండండి. దీనికన్నా ఒక గ్రూప్ క్రియేట్ చేయండి సార్. ఇక్కడి నుంచి సిన్సియర్గా స్టార్ట్ చేద్దాం. ఏ సమస్య వచ్చినా మీరు ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి, మేమంటూ మీకుంటాం. కానీ యాక్టివ్గా లేదు సార్. ఇకపైన యాక్టివ్ చేయండి అని చెప్తుంది. గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేసుకున్నాం అని కాదు. వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్తాము, ఎవరో చనిపోయారని శ్రద్ధాంజలి పెట్టడము, ఇది కాదు ముఖ్యం. బతికుండే వాళ్ళకి మనం ఏం చేసామో చూడండి. నెంబర్ ఉంది. ఏ చిన్న సమస్య అయినా కూడా ఎందుకంటే అనేక అంశాల ప్రస్తావన రావడం అయితే బాధ కూడా ఉంది. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ల క్రితం ఏం చెప్పాను ఇవాళ మళ్ళీ అదే చెప్పాల్సిన పరిస్థితి. 20 ఏళ్ల క్రితం అంటే ఉమ్మడి యూనియన్లో ఉన్నప్పుడు లేకపోతే దాని ముందు కూడా ఇవే సమస్యలు, ఇవే ప్రస్తావనలు. అలాగే అప్పుడు ఇంకా అక్రిడిటేషన్ సమస్య కాదు. ఆ రోజు అక్రిడిటేషన్ వివాదంగా లేదు. రిపోర్టర్కి అక్రిడిటేషన్ వచ్చేది. డెస్కుల్లో వాళ్ళకి లేవు, అలా డెస్కుల్లో వాళ్ళు లిస్టులు లేవు. ఎప్పుడైతే గవర్నమెంట్ వివాదం క్రియేట్ చేసిందో అది ఈ పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వం అని కాదు. జర్నలిస్టుల మధ్య వివాదం ప్రభుత్వం క్రియేట్. జర్నలిస్టులు నాయకత్వం విడిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాం అంటే మనకు చాలా బలవంతులం అనుకున్నాం. కానీ మనకు బ్లూ కాలర్ లేకపోతే మన బలవంతులం కాదు అనేది ఆచరణ ప్రూవ్ చేసింది. మాట్లాడినా లేకపోతే కుమార్ మాట్లాడినా అంటే ప్రస్తావన చేసిన అంశాలన్నిటికీ కారణం ఇదివరకు మన వాయిస్ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వర్కింగ్ క్లాస్ వర్కింగ్ జర్నలిస్టులు కలిసి పనిచేసినప్పుడు మనం సాధించిన విజయాలు, మనం సాధించుకున్నవి ఆ రోజు బ్రహ్మాండంగా. ఏదైనా రిపోర్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తే చేయడానికి లేదు అని ఆపితే మనం